హలో నమస్తే నేను మీ నాగిని వెల్కమ్ టు విఎస్టీ న్యూస్. మహా కుంభమేళ అంటే ఏంటి? అసలు మహా కుంభమేళ చరిత్ర ఏంటి? జనవరి 13 నుంచి ఫిబ్రవరి 26 వరకు దాదాపు 45 రోజుల పాటు కుంభమేళ జరుగుతుంది. ఉత్తరప్రదేశ్లోని ప్రయోగరాజ్లో ప్రధానంగా జరుగుతోంది. గంగమ్మ తల్లిని మనసారా పూజించడం ఈ వేడుకకి అసలైన పరమార్థంగా పండితులు చెబుతుంటారు. క్షీరసాగర మదనం సమయంలో ఆ సాగరం నుంచి అమృత భాండం ఉద్భవించింది. ఆ పాత్ర కోసం దేవతలు రాక్షసులు పోరాటం సాగిస్తున్నప్పుడు అందులో నుంచి 4 అమృతపు చుక్కలు భూలోకంలోని ఒక 4 నదుల్లో పడ్డాయి. దాంతో ఆ 4 నదులు అత్యంత పవిత్రతను సంతరించుకున్నాయని పురాణాలు చెబుతున్నాయి. హరిద్వార్లోని గంగా, ఉజ్జయినిలోని సిప్రా, నాసిక్లోని గోదావరి, ప్రయోగరాజ్లోని త్రివేణి సంగమంలో అమృత చుక్కలు పడినట్లు చెబుతారు. ఈ కారణంగా నదుల్లోని నీళ్లు కొన్ని సమయాల్లో అమృత తత్వాన్ని సంతరించుకున్నాయని చెబుతుంటారు. ఈ సమయాన్నే కుంభమేళా సమయంగా భావిస్తారు. అందుకే అప్పుడు ఈ నదుల్లో స్నానం చేసేందుకు కోట్లాది భక్తులు సిద్ధమవుతారు. ఆ ప్రత్యేక సమయాన్ని బృహస్పతి, సూర్యచంద్రుల కదలికలను బట్టి నిర్ణయించడం జరుగుతుంది. వీటి ఆధారంగానే కుంభమేళాను 2 రకాలుగా జరుపుతారు. అవే అర్ధ కుంభమేళ, మహాకుంభమేళ. అర్ధ కుంభమేళాని 6 ఏళ్లకోసారి చేస్తారు. మహాకుంభమేళ 12 ఏళ్లకోసారి వస్తుంది. ఈ 12 ఏళ్లకోసారి వచ్చే మహాకుంభమేళాను మాత్రం దేవతల గురువైన బృహస్పతి కదలికల్ని బట్టి నిర్ణయించడం జరుగుతుంది. బృహస్పతి తన రాశి చక్రాన్ని పూర్తి చేయడానికి 12 సంవత్సరాలు పడుతుంది కనుక ఆ సమయాన్ని ఆధారంగా చేసుకునే తేదీలను ప్రకటిస్తారు. ఇప్పుడు జరుగుతోంది మహాకుంభమేళానే. ఈ సమయంలో ఆ నదుల్లో స్నానం చేయడం వల్ల ఆయురారోగ్యాలు సిద్ధిస్తాయని, చేసిన పాపాలు తొలగిపోతాయని భక్తుల ప్రగాఢ విశ్వాసం. మాఘ్ మేళా పేరుతో గంగా నదికి ప్రత్యేకంగా పూజలు చేస్తారు. దాదాపు 40 రోజులు సాగే ఈ మాఘ్ మేళాలో పాల్గొనేందుకు దేశవ్యాప్తంగా లక్షల మంది భక్తులు ఇక్కడికి చేరుతారు. వీళ్ళంతా ఈ 40 రోజులు ఉపవాసం చేస్తూ గంగా నది ఒడ్డునే నివసించేందుకు ఏర్పాట్లు చేసుకుంటారు. ఇది ఆ మహా కుంభమేళా యొక్క మహిమాన్విత చరిత్ర. నిరంతర వార్తా శ్రవంతి కొరకు వీక్షిస్తూనే ఉండండి. మీ మా విఎస్టీ న్యూస్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.